దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ క్రిస్మస్ అడ్వెంట్ లో మరొకసారి ఈ జూమ్ మీటింగ్ ద్వారా అనుదినం మన్నా ద్వారా దేవుని యొక్క వాక్యం వినే గొప్ప కృపను అనుగ్రహించే దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ 2072వ ఎపిసోడ్ లో ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ అడ్వెంట్ లో ఈరోజు ద క్యాండిల్ ఆఫ్ జాయ్ గురించి ఈరోజు మనకు వాక్య సందేశం అందించడానికి వచ్చిన దేవుని దాసులు రెవరెండ్ ఫిలిప్ గారిని బట్టి, నేతలు ఫిలిప్ గారిని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. వారు మన కాకినాడ బీటీ సెమినార్ లో బైబిల్ తర్ఫీదు పొంది తరువాత నర్సీపట్నం దగ్గర ఉన్న కేడీపేటలో, అదేవిధంగా నామవరంలో బాప్టిస్ట్ చర్చెస్ లో వారు సంఘ కాపర్లుగా కొనసాగారు. తరువాత ఇప్పుడు ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం దగ్గర ఉన్న కొరసవాడ అనే ప్రాంతంలో వారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. అక్కడ సంఘానికి కాపరిగా మంచి గొప్ప దైవజనులు వారు. వారిని బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. వారు మా విశ్వాసుల ప్రార్థనా సహవాసంలో బీపీఎఫ్ లోనే వారు రక్షింపబడ్డారు. వాళ్ళ నాన్నగారు నేతల దానియేలు గారు కూడా వారు గొప్పగా పరిచయం చేసేవారు, సంఘాన్ని నడిపించేవారు. వారి తండ్రి గారి ద్వారా గొప్ప మంచి విషయాలు నేర్చుకుని వారు కూడా పరిచయం చేయాలని వారు ముందుకు వెళుతున్నారు. వారి సహోదరులు అమెరికాలో వారు కూడా పరిచయం చేస్తున్నారు. వారిని బట్టి ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాం. మా ప్రాంతాల్లో నేతల, పీతల, గాతల ఈ ముగ్గురు గొప్పగా ఉంటారు. వారిని బట్టి ఎంతగానో స్తుతిస్తున్నాం. మన దగ్గర కూడా నేతల రాంబాబు గారు జాయిన్ అయ్యారు. వారిని బట్టి కూడా వందనాలు. మంచి విషయం. ఈ నేతల మాకు బావలు అవుతారు, అందుకనే వాళ్ళని అలా అంటున్నాను. మంచిది. ఈ సమయంలో వారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి అవకాశాన్ని ఇస్తూ దానికంటే ముందుగా చిన్న ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గనుడా, నీ వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ ఉచితమైన కృపను బట్టి, దయని బట్టి ఈ క్రిస్మస్ అడ్వెంట్ లో ప్రభువా, నువ్వు మా కొరకు ఈ లోకానికి ఎందుకొరకు వచ్చావో ప్రభువా, నువ్వు సమాధాన పరిచే దేవుడు అని, ప్రభువా మరి ముఖ్యంగా సంతోషం ఇచ్చే దేవుడు అని, ప్రేమను పంచడానికి లోకానికి వచ్చేవారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రభువా, ఒక్కొక్క వారము ప్రభువా ఈ యొక్క విషయాలు మేము తెలుసుకోవడానికి మీరు కృప చూపించారు. ఈ దినం ప్రత్యేకంగా నేతలు ఫిలిప్ గారిని బట్టి వందనాలు ప్రభువా. నీ దాసులు మీ వాక్యమును మాకు విరిచి వడ్డిస్తూ ఉండగా మీ సన్నిధి, సహాయము, సహవాసము, కాపుదల, భద్రతను మీరు అనుగ్రహించండి. నీ దాసు మీ ఆత్మతో నింపండి. మాకు ప్రభువా మేలైన విషయాలు, ఆత్మీయమైన విషయాలు, మీ క్రిస్మస్ లో ఉండే ఆ సంతోషమును మేము పొందుకునే భాగ్యమును మీరు మాకు దయచేస్తారని, మీరే తోడయుండి నడిపిస్తారని యేసుక్రీస్తు నామం అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఓకే అన్న వందనాలు. ప్రైజ్ లార్డ్. ప్రార్థించి దైవజన్ని పరిచయం చేసిన దైవజనులు మోషే గారిని బట్టి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయం మన మధ్యలో ఉన్న రెవరెండ్ ఫిలిప్ గారికి సమయాన్ని అప్పగిస్తా ఉన్నాం. మన కొరకు సిద్ధపరిచిన మన్నాను మనకు అందించాల్సిందిగా కోరుతా ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులైన వారందరికీ కూడా యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. బ్రదర్, నా మాటలు వినిపిస్తున్నాయి కదండి? అమ్మ, నా మాటలు వినిపిస్తున్నాయి కదా? థ్యాంక్ యూ. మరి గిడియన్స్ ఆర్మీ అనుదినం అన్న 2072వ రోజు ఇటు రీతిగా దేవుని సముఖంలో మీతో కలిసి ఆయన మాటలు పంచుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి శ్రేష్టమైన విలువైన సమయాన్ని బట్టి ఆయన ఉన్నతమైన నామమునకు ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తా ఉన్నాను. మరి నన్ను పరిచయం చేసినటువంటి వీళ్ళు దేవుని పరిచర్యలో కొనసాగుతున్నటువంటి మా మామయ్య గారు గోట్ల మోషే గారికి ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా మరి గిడియన్స్ ఆర్మీ కొరకు ప్రయాసపడుతున్న ప్రియులు ఏఆర్ పాల్సన్ గారు, మరి అయ్య గారిని బట్టి వందనాలు. మరి కార్యక్రమం పాల్గొన్నటువంటి బిడ్డలందరిని బట్టి యేసయ్య శక్తిగల నామాన్ని నేను స్తుతిస్తా ఉన్నాను. ఈ దినము దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకునేటువంటి చక్కటి అవకాశం కలిగినందుకు కూడా ఆయన మనం కనపరుస్తూ మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మనందరికీ తెలిసిన మాట మత్తయి సువార్తలో
అదేవిధంగా లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననానికి ముందు ఏ విధమైనటువంటి వార్త మనము విన్నాము, ప్రజలకు ఎలాంటి వార్త అందింది అనేటువంటి విషయాలను కనుక మనము కొన్ని నిమిషాలు జాగ్రత్తగా గమనిస్తే లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో మనము ఎప్పుడు కూడా ఈ క్రిస్మస్ కాలంలో ధ్యానిస్తూ ఉంటాం మాటను. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద జన్మించినప్పుడు పరలోక దూతల సైన్య సమూహం భూమి మీదకి వచ్చి అక్కడ ఒక మాట మనకు తెలియజేస్తా ఉన్నారు. పరలోక సైన్య సమూహము అతడితో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని. ఈ లోకంలో ప్రియులరా సంతోషం అనే దాన్ని కోరుకోకుండా కేవలం మాకు నిరాశ మాత్రమే చాలు, మేము ఎప్పుడు కూడా ఈ సంతోషంలో పాలిభాగస్తులు కాలేము అనేటువంటి మనిషి ఎక్కడ కూడా మనకి కానరాడు. ఎందుకంటే ఏ స్థితిలో ఉన్నా కూడా సంతోషాన్ని అందరు కూడా కోరుకుంటారు. అయితే అనాది కాలంలో దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రణాళిక ప్రకారం ఏదైనా వనములో ఆదామును చేసినప్పుడు దేవుని మాటను మీరి లేక దేవుని ఆజ్ఞను అతిక్రమించి మానవులందరికీ కూడా సంతోషం లేకుండా చేయడానికి కారణమైనటువంటి ఆదామును బట్టి మనము ఈ లోకంలో రక్షణ అనే ప్రణాళికలోనికి రావడానికి ప్రభు ఒక సూచనగా వచ్చాడనే సత్యాన్ని గమనించాం. ప్రభు వచ్చిన తర్వాత, ప్రభు రాకముందు బహుశా మలాకి గ్రంథం నుండి మత్తయి సువార్త 400 సంవత్సరాల కాలంలో చీకటి కాలం అని చెప్తా ఉంటారు. ఆ చీకటిలో నుండి ప్రతి మనిషిని కూడా వెలుగులోకి నడిపించాలని, ఆ చీకటి బంధకాలలో ఉన్నటువంటి ప్రతి మనిషి సంతోషాన్ని కోల్పోయి ఆనందాన్ని కోల్పోయి నిరాశలో ఉన్నారని, ప్రభు రావడం ద్వారా ఆ సంతోషము వారికి వస్తుంది అనేటువంటి ఒక దేవుని ప్రణాళికను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రిస్మస్ లో ఉన్నటువంటి సంతోషం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా సర్వ మానవాళికి, ఒకరని కాదు ఇద్దరని కాదు కానీ సర్వ మానవాళ్ళందరికీ కూడా లభించినటువంటి రక్షణ, సర్వ మానవాళ్ళందరికీ కూడా దొరికినటువంటి దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క నిరీక్షణ, అంతేకాకుండా దేవుడు ఇచ్చినటువంటి ఆనందం, ఈ సంతోషము మనం దేనికి పురుగొల్పుతుందంటే క్రీస్తు ప్రభు వారి యొక్క రాకను గుర్తు చేసుకోవడం ద్వారా, ఆయన త్యాగాన్ని ధ్యానించడం ద్వారా, ఇతరులకు దేవుడు చేసినటువంటి సేవ అంటే పేదలైన వారికి, బేదలైన వారికి సేవ చేయడం ద్వారా, ప్రాముఖ్యంగా దేవుని వాక్యాన్ని మనము అధ్యయనం చేయడం ద్వారా ఈ సంతోషం అనేది మన జీవితాలకు వస్తుంది. ప్రారంభంలో నేను జ్ఞాపకం చేసినట్లుగా ఏ మనిషి కూడా మేము ఎప్పుడు కూడా సంతోషం ఉండమండి, అసలు ఆ సంతోషం అనే పదమే మాకు తెలియదండి, మేము ఎప్పుడు కూడా ఇలాగే ఉంటామండి అనేటువంటి మనుషులు ఎవరు కూడా లేరండి భూమి మీద. పిల్లరా, ఈ క్రిస్మస్ లో సంతోషం గల కారణం ఏంటంటే, ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం చేసినట్లుగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననం. లూకా సువార్తలు మనం చదివాం కదా, సంతోషం చూడండి 10వ వచనం అంటాడు కదా, ఆ దూత భయపడకండి. ఈ మాట ఎవరితో చెప్పారు అని అంటే గొర్రెల కాపరులతో చెప్పినటువంటి మాట మన అందరికి తెలుసు. ప్రతి సంవత్సరం కూడా ఈ మాట మనం ధ్యానిస్తాం. గొర్రెల కాపరులకు మాట చెప్పినప్పుడు, అయ్యా మీరు భయపడకండి, నేను ఒక మంచి వార్తను మీకు తీసుకొచ్చాను, ఆ వార్త వినడానికి మీరు చాలా సంతోషిస్తారు, మీలో ఉన్నటువంటి ఆ భయం పోతుంది, మీలో ఉన్నటువంటి ఆ నిరాశ పోతుందని చెప్పలేదండి. మరి ఏమని చెప్పారంట, దావీదు పట్టణమందు రక్షకుడు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అక్కడ దాని ముందు అన్నది కదా, ఇదిగో ప్రజలందరికీ నీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తము. నిజమే పిల్లలు గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వారిని మన సొంత రక్షకుని అంగీకరించు ముందు, బాప్తిస్మ అనుభవంలోకి రాకముందు, సంఘంలోనికి చేర్చబడక ముందు బహుశా మనము
ఇలాంటి సంతోషాన్ని అనుభవించలేదేమో. కానీ ఎప్పుడైతే ప్రభు వారిని మన జీవితంలోకి మనం ఆహ్వానించామో, ఎప్పుడైతే ప్రభువుని సొంత రక్షణను స్వీకరించి ఆయన మార్గం నడవడానికి ఇష్టపడ్డామో, నేను అనుకున్న బహుశా అప్పటి నుండి మనం ఈ సంతోషాన్ని అనుభవిస్తూనే ఉన్నాం. ఇలాంటి సంతోషాన్ని ఏమండి మిగిలిన అనేక మంది అనుభవించలేదు. ఎందుకంటే ప్రభువులో ఉన్నటువంటి గొప్ప సంతోషం అది. అది అనుభవిస్తున్న వారికి మాత్రమే అర్థమవుతున్న విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ఇందులో కూడా ఈ సంతోషంలో దేవుని ప్రేమ అనేది మిళితమై ఉంది. అదేంటండి, సంతోషానికి దేవుని ప్రేమకు ఆ మధ్య సంబంధం ఏంటండి అనేటువంటి ఆలోచన రావచ్చు. ఏంటి దేవుని ప్రేమ అంటే, ప్రజలందరూ కూడా పాపములో పడి నశించిపోతున్నప్పుడు, ప్రజలందరినీ చీకటికి అధిపతి అయినటువంటి అపవాది ఏలుబడి చేస్తున్నప్పుడు, ప్రజలందరూ కూడా పాపము మార్గములో నాశన కోపములో ప్రయాణం చేస్తున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననము పసిబాలుడుగా సింహాసనాన్ని విడిచిపెట్టి పశువుల తొట్టిని ఎన్నుకొని ప్రజలందరినీ కూడా తమ తమ పాపము నుండి రక్షించి విడిపించడానికే దేవుని యొక్క గొప్ప ప్రణాళికలో భాగంగా ఆయన కుమారుడును మన రక్షకుడిని యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపాడు ఆయన. దీని వలన మనందరికీ ఈరోజు సంతోషం కలిగిందండి. దేవుని స్తోత్రం కలుగునుగా. కనుక పిల్లలు గమనించండి, ఆ సంతోషము లేక ఆ ఆనందం అనేది కలిగినప్పుడు అది మన హృదయాల్లో మాత్రమే మనం దాచేసుకుంటే, మనతో పాటే దాన్ని ఉంచేసుకుంటే దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే లూకాసు వార్తలో దూతలు చెప్పినట్లుగా ప్రజలందరికీ సంతోష వార్త. భవిష్య లోకంలో చాలా మంది అపోహలు ఉండవచ్చు. క్రీస్తుని గురించినటువంటి అపోహలు, క్రైస్తవ్యాన్ని గురించినటువంటి అపోహలు, విశ్వాస సమూహాన్ని గురించిన అపోహలు చాలా ఉండొచ్చు. కానీ దేవుని ప్రేమను పొందుకున్నటువంటి మనము, దేవుని ప్రేమను అనుభవిస్తున్నటువంటి మనము, దేవుడు మనం దీవిస్తున్నప్పుడు సంతోషాన్ని పొందుకుంటున్న మనము ఆ అపోహలన్నిటిని కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదనే విషయం కూడా జ్ఞాపకం చేస్తాం. ఆ దేవుని ప్రేమ మనందరిలో నిరీక్షణ కూడా కలిగజేసిన విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాం. క్రిస్మస్ యొక్క సంతోషానికి కారణాలు అవే. ఒకటి రక్షకుని యొక్క జననం అయితే, రెండవది దేవుని ప్రేమ ప్రజలందరినీ కూడా వారి పాపం నుండి విడిపించడానికి, దేవుని నిరీక్షణ కూడా. అంటే దేవుడు ప్రజలలో కలిగజేసిన నిరీక్షణ, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మము లేక ఆయన పుట్టుక, ఆ తర్వాత ఆయన మరణము, ఆ తర్వాత ఆయన పునరుద్ధానం, దాని ద్వారా మనకు నిత్య జీవ నిరీక్షణ లభించింది. ఇది నిరంతరమైన సంతోషాన్ని మనకి ఇస్తా ఉంది. ఈ భూమి మీద మనం పొందలేనటువంటి సంతోషం, ఈ భూమి మీద మనం అనుభవించలేనటువంటి సంతోషం, ఈ భూమి మీద మనం కొనుక్కున్నటువంటి వస్తువులలో చూడలేని సంతోషం, ఈ భూమి మీద మనం సంపాదించుకున్నటువంటి ధనములో చూడలేనటువంటి సంతోషం, ఈ భూమి మీద మనం సంపాదించుకున్నటువంటి ప్రజలు, బంధువులు, స్నేహితులు ఇవ్వలేటువంటి నిత్య సంతోషము, నిరంతర సంతోషం అనేది ఏమండి దేవుని వలన కలిగినటువంటి ప్రేమ నుండి, ఆ ప్రేమ ద్వారా వెలువడిన నిరీక్షణ నుండి, ఆ నిత్య జీవ ఆ నిరీక్షణ నిరంతర సంతోషం అనేది మనకు కలుగుతా ఉంది. ఇలా మనకు తెలుసు కదండి, క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించాలి. అయితే క్రిస్మస్ అంటే కేవలము పండుగ చేసుకుని మాత్రమే కాదని సత్యాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ప్రజలందరికీ కలుగు సంతోషకరమైన సువార్తమానం కనుక, కాబట్టి అది పండుగ అనే మాటతో సరిపడేయడం అనేది ఏమాత్రం కూడా మంచిది కాదు. కేవలం పండుగకు మాత్రమే ఆ పేరును మనము ఆపాదించకూడదనే విషయం కూడా జ్ఞాపకం చేస్తున్నాం. మరి క్రిస్మస్ అంటే ఏం చేయాలండి? యెషయా గ్రంథంలో ప్రవచించిన రీతిగా, మీకా గ్రంథంలో ప్రవచించిన రీతిగా, జకరియా గ్రంథంలో చెప్పినట్లుగా వీళ్ళ అనేకమైనటువంటి విషయాలు క్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుకల గురించి ప్రవచనాలు మనం చూస్తున్నాం. అయితే ఈ క్రిస్మస్ సంతోషాన్ని మనం ఎలా పొందుకుంటాం, ఏం చేస్తే ఆ సంతోషం మనకు వస్తుంది అనేటువంటి ఆలోచన చేయగలిగితే, వీళ్ళగా ప్రాముఖ్యంగా ఇతరులకు సేవ చేయాలి. ఎవరు అని అంటే లూకాసు వార్తలో ప్రభు వారు చెప్తాడు, 4వ అధ్యాయము 18వ వచనంలో చక్కని మాట ఉంటుంది. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాను,
చెరలో ఉన్న వారికి విడుదలను, గురుడి వారికి చూపును కలుగును ప్రకటించడానికి, నలిగిన వారిని విడిపించడానికి, ప్రభు హితవస్త్రం ప్రకటించటకును ఆయన నన్ను పంపినాడు. దేవుని స్తోత్రం కలుగు. అంటే ఇతరులందరికీ, ఎవరైతే అవసరతలో ఉన్నారో, ఈ అవసరతలో ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా సేవ చేయడమే నిజమైన క్రిస్మస్ లో ఉన్నటువంటి సంతోషం. ఈరోజు మనం మన బంధువులు, మన స్నేహితులు కలిసినప్పుడు వారి దగ్గరికి కొట్టించేందుకు వెళ్తామండి, వెళ్ళాం. ఒక స్వీట్స్, ఫ్రూట్స్ ఏమైనా పట్టుకుని వెళ్తాం, శుభాకాంక్షలు చెప్తాం. అయ్యా ఇది మా క్రిస్మస్ దినాలండి, మేము సంతోషిస్తున్నాం, మాతో పాటు మీరు కూడా సంతోషించండి కదా. అంటే ఎందుకు ఆ మాటనంటే, ప్రభు వారి ద్వారా మనం పొందుకున్న ఆ సంతోషాన్ని ఇతరులకు పంచుతున్నాం. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శిస్తూ ఉండాలి, ఆపదలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఆదరణ ఇవ్వాలి, పేదలైన వారిని జ్ఞాపకం చేసుకోవాలి, పేదవారికి బ్రతుకుతున్న వారిని మనం జ్ఞాపకం చేసుకొని క్రిస్మస్ దినాల్లో వారికి సహాయం చేయడం ద్వారా, వారికి సేవ చేయడం ద్వారా ఈ నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని మనం పొందుకునే విషయం జ్ఞాపకం చేస్తాం. ఎందుకంటే యేసుప్రభు వారు ఆయన జన్మించిన తర్వాత సువార్త పరిచర్య ప్రారంభించిన నాటికి మనందరికి తెలిసిన విషయమే, 30 సంవత్సరాలు నిండిపోయాయి. 31వ సంవత్సరంలో ఆయన సువార్త ప్రారంభించి 3.5 సంవత్సరాలు కదా, యుక్త కాలంలో 33.5 సంవత్సరాల వయసులోనే ప్రభు చనిపోయిన విషయం మనందరూ తెలుసు. ఇప్పుడు మన అంశం కాదు, కానీ ఈ క్రిస్మస్ లో సంతోషం ఎలా వచ్చిందని అంటే, యేసు ప్రభువు తన సువార్త పరిచర్య ప్రారంభించిన తర్వాత వీళ్ళు వాళ్ళు అని ఎలాంటి తారతమ్యం లేకుండా, ఎలాంటి పక్షపాతము లేకుండా, ఎలాంటి ఏమండి ఆ అసూయ ద్వేషాలు చూపించకుండా అందరికీ ఆయన సేవ చేశాడు, అందరికీ సహాయం చేశాడు ఆయన. ఇక మనం చదివాం కదా, గురుడి వారికి చూపు ఇవ్వడానికి, గురుడి వారికి నడవడానికి, నలిగిన వారిని విడిపించడానికి. ఇంకా ఆ సువార్త 4 సువార్తలో చాలా విషయాలు ఉన్నాయి. ఏమండి, పక్షవాయు గల వారిని, చివరకు చనిపోయిన వారిని సహితం ఆయన లేవనెత్తాడు. అంటే ఈ క్రిస్మస్ లో ఎలా ఆనందం మనం లేక ఎలా సంతోషం మనం పొందుకున్నామంటే, ముందుగా ఇతరులకు సేవ చేయాలి. మన చుట్టూ అనేక మంది ఉంటారు, అవసరత ఉన్నటువంటి వారు, పేదలైనటువంటి వారు, బేదలుగా పిలువబడుతున్న వారు, అనారోగ్యంగా బాధపడుతున్నటువంటి వారు, వాళ్ళకి సేవ చేయాలి. రెండోది ఏంటంటే సహాయం చేయాలి. యేసుక్రీస్తు ప్రభు వారు అందరూ సహాయం చేశారు. ఆనాటి యోధ మతాధికారులు, శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా ప్రభుని ఎంత హేళన చేసినా, ఎంత అవమానానికి గురి చేసినా కూడా ఆయన సహాయం చేయడం ఏమాత్రం కూడా మర్చిపోలేదండి. ప్రభువా నన్ను రక్షించు అని తన దగ్గరికి వెళ్ళిన ప్రతి మనిషిని కూడా ఆయన బాగు చేశారు. మరి రోజు ఈ క్రిస్మస్ లో నిజమైన సంతోషం మనం పొందుకోవాలంటే, అలా ఇతరులకు మనం సహాయం చేయగలుగుతున్నామా, అది ఒకసారి ఈ క్రిస్మస్ లో మనం ఆలోచన చేయాలి. ఇతరులకు నువ్వు సహాయం చేయలేకపోతే, ఇతరులకు నీ వలన ఎలాంటి సహాయము అందకపోతే, ఏమండి ప్రభు ప్రేమను మనం ఏం చూపించగలుగుతున్నట్లో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఇతరులకు సేవ చేయడం ద్వారా, క్రీస్తు ప్రభు వారి వలె ఇతరులకు సహాయం చేయడం ద్వారా ఈ నిజమైన క్రిస్మస్ సంతోషం అనేది మనం పొందుకోగలుగుతాం. నేను మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులరా, ఈ క్రిస్మస్ నిజమైన సంతోషం మనకి రావాలి, పొందుకోవాలంటే ఇతరులకు సహాయం చేసే కూడా మనలో ఉండాలి. అయితే ఈ క్రిస్మస్ ఇంకా మనకి సంతోషించే కారణం, ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని వాక్యం చదవాలి. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారండి ఇవన్నీ మాకు తెలిసిన విషయాలేనండి, ఇవన్నీ మేము అనుదినం చేస్తున్నామండి, వాక్యం చదువుకుంటున్నామండి, ప్రార్థన చేసుకుంటున్నామండి, వీలైనప్పుడు మాకు కుదిరినప్పుడు ఇతరులకు సహాయం చేస్తున్నామండి కదా. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఉపమానం చెప్తూ, ఒక ధనవంతుడు వస్తాడు కదా, అంటే నేను ఎవరిని కించపరచను కానీ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అంటే సంతోషం అనేటువంటి విషయం, లేక సంతోషం అనే పదం మన జీవితం ఉండాలంటే ప్రభువు చెప్పిన ప్రతి పనిని కూడా మనం చేయడానికి ఇష్టపడాలి. ఒక ధనవంతుడు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే నేను ఏం చేయాలంటాడు కదండి, మనందరూ తెలిసిన విషయమే.
ప్రభు అంటాడు ఆజ్ఞలు పాటించమని చెప్తుంటే ఆ వ్యక్తి అబ్బో నేను చిన్ననాటి నుండి ఇవన్నీ ఆచరిస్తున్నాను, ఏది మర్చిపోలేదు, క్రమము తప్పకుండా తూచ తప్పకుండా చేస్తున్నాను అన్నాడు. వెంటనే ప్రభు అన్నాడు, అయితే నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉందయ్యా అన్నాడు లేదా కదండి. ఏంటి ప్రభు అంటే, నువ్వు చాలా ఆస్తిపరుడు కదా, నీకు చాలా ధనం ఉంది కదా, అయితే ఆ ధనాన్ని అమ్మేసి పేదవారికి ఇచ్చేసి నువ్వు వచ్చి నన్ను వెంబడించాను. నువ్వు నన్ను వచ్చి వెంబడిస్తే నీవు అనుకున్నటువంటి నిత్య జీవం ఏదైతే ఉందో, నువ్వు పొందుకోవాలనుకున్నటువంటి సంతోషం ఏదైతే ఉందో అది నీకు ఇస్తానంటే. కానీ ఆ వ్యక్తికి అది ఇష్టం లేదు. ఇవి నేను ఎందుకు చెప్తానన్నానంటే, వాక్యం చదవడం, ఇతరులకు సహాయం చేయడం, నోటితో మనం చాలా విషయాలు చెప్పేస్తాం, కానీ వాటిని ఆచరించడం అనేది చాలా ప్రాముఖ్యం. ఈ 2025 క్రిస్మస్ లో నిజమైన సంతోషాన్ని మనం పొందాలంటే వాక్యాన్ని చదవాలి పిల్లలు. వాక్యాన్ని చదివిన తర్వాత దాన్ని ధ్యానించడానికి ఇష్టపడాలి. చూడండి, నేను ఒక మాట చెప్తాను. మనమందరం కూడా వాక్యాన్ని చదవడానికి ఇష్టపడతాం ఎక్కువగా, అవునా కదా? అందరం కూడా వాక్యాన్ని చదవడానికి ఇష్టపడతాం, మనం ఒప్పుకోక తప్పదు. కానీ ధ్యానించాలంటే దానికి సమయాన్ని కేటాయించడానికి కొన్నిసార్లు మనకు సమయం దొరకదు, కొన్నిసార్లు మనకి తీరిక దొరకదు. ఏవేవో పనులు. కానీ వాక్యం చదవటం కంటే కూడా దాన్ని ధ్యానించడం ద్వారా అత్యధికమైన సంతోషాన్ని మనం పొందుకోగల విషయాన్ని ఇప్పుడు నేను జ్ఞాపకం చేస్తున్నా. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నటువంటి చెడంతటిని జయించి, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి చీకటిని జయించి, ఆ చీకటిలో మగ్గిపోతున్న అనేక మందికి ఆయన యొక్క శాంతిని, సమాధానాన్ని, నిరీక్షణను, దానితో పాటు సంతోషాన్ని ఇవ్వాలనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ నిజమైన సంతోషం లేక ఈ క్రిస్మస్లు మనం పొందుకునే ఆనందం ఏం చేస్తుందంటే, మనలను లోకంలో ఉన్నటువంటి చెడును జయించేటువంటి శక్తివంతులుగా చేస్తుంది. తద్వారా మనకు శాంతిని, ఆపై నిరీక్షణను కూడా ఇస్తుంది ఈ క్రిస్మస్. కాబట్టి ఈ సంతోషాన్ని మనము యేసుక్రీస్తు ప్రభు వారిని ఆరాధించడంలో, ఆయన ప్రేమను పంచుకోవడంలో చూపించాలి. ఈరోజు ఎంతమంది క్రైస్తవ విశ్వాస సమూహం కనబడుతున్నటువంటి వారు, ప్రభు ప్రేమను ఎంతమందికి మనం పంచుకుంటున్నాం? ఒక ప్రశ్న మనం వేసుకుందాం ఈరోజు, మీరు, నేను, అందరం కూడా. ఎందుకంటే పిల్లరా, మాట చెప్పడం చాలా ఈజీ, నోటితో మాట పలకడం అనేది చాలా సులభమైన పని. కానీ దాన్ని ఆచరించేటువంటి క్రమంలో మనం కొన్నిసార్లు వెనకడుగు వేస్తూ ఉంటాం. ఈ క్రిస్మస్ లో అనగా ఈ 2025వ సంవత్సరం క్రిస్మస్ లో మనము చేయాల్సిన పని ఏంటంటే, ప్రభుని ఎలాగో ఆరాధిస్తాం, అందులో ఎలాంటి సమస్య లేదు. కానీ ప్రభు ఒక వాక్యం చెప్తాడు, యోహాను సువార్త 4వ అధ్యాయం, ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ఆయన స్తుతించాలి కదా. నీ దేవుడిని యెహోవాని నేనే, నన్ను పూర్ణ హృదయముతో పూర్ణతో అనుసరించని పాత నిబంధనలు చెప్తా ఉన్నాడే. ఈ క్రిస్మస్ లో మనము ఆ సంతోషం, క్రిస్మస్ లో సంతోషం ప్రభు ప్రేమను పంచడంలో ఉందండి. ప్రభువుని అనేకులకు పరిచయం చేయడంలో ఉందండి ఆ సంతోషం. ప్రభు వారి ఇతరులకు సహాయం చేయడంలో ఉందండి ఆ సంతోషం. క్రీస్తు వారిలా ఇతరులతో ఏమండి నిందలు అనుభవించడానికి, ఇతరులతో హేళన చేయబడడానికి, ఇతరులతో హింసించబడడానికి సిద్ధపడితే అందులోనే నిజమైన ఆనందం ఉంది. ప్రభు లోకానికి వచ్చింది అందుకే కదండి. తన సువార్తకు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు ఆయన, అయినా ఎక్కడ కూడా వెనుకడుగు వేయలేదు. ఎన్నో హేళనకరణ మాటలు, ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు అయితే అయినప్పుడు ఎక్కడ కూడా ఆయన వెనుకాడలేదు. ఎందుకంటే తెలుసా, ఎప్పుడు వద్ద మాట్లాడాడు, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అని. మరి రోజు క్రైస్తవులుగా క్రిస్మస్ జరుపుకుంటాం మనము. క్రీస్తు వారిలో మనం ఏ ఆనందాన్ని వెతుక్కుంటున్నాం? ఆయన మన కొరకు ఏ ఆనందాన్ని వెతుక్కున్నారంటే, శ్రమలు, హింసలు, నిందలు, ఏమంటే ఇవన్నీ కూడా
కనుక నేను అంటాను, ఆయన ప్రేమను పంచు. చూడండి, ఈరోజు సమాజం మనం ఎక్కడ చూసినా కూడా అనేక రకాలైనటువంటి ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి పరిచర్యకి. దేవుని సేవకుల మీద, మందిరాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. అధికారులు ఏమాత్రం కూడా స్పందించడం లేదు. నేను ఎందుకు మాట చెప్తాను పిల్లరా, ఈ క్రిస్మస్ లో ప్రభు ప్రేమను పంచడానికి మనం ఇష్టపడుతున్నప్పుడు, ఈ క్రిస్మస్ లో ఆయన ప్రేమను పరిచయం చేయడానికి మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనం వెనక్కి లాగేటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారిని ఆరాధించే క్రమంలో మత్తయి సువార్తలో ఒక వ్యక్తి ఉంటాడు, వృద్ధి భిక్షకుడు భర్తిమయ్య. ఆయన దాటిపోతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి కేకలు వేస్తాడు, దావీదు కుమారుడా నన్ను రక్షించు అని, కరుణించు అని. పక్కనున్న వారు చాలా మంది, రే నువ్వు ఊరుకో, నువ్వు ఊరుకో, నువ్వు ఊరుకో, ఆగు, గొడవ చేయకు కదా అని ఆ వ్యక్తి పట్టు వదలకుండా కేకలు వేశాడు. ఎందుకు మాట చెప్తుంది తెలుసా పిల్లరా, మనం ప్రభువును ప్రేమను ఈ క్రిస్మస్ లో పంచే క్రమంలో, ప్రభు యొక్క ప్రేమ వార్తను చాటించే క్రమంలో అనేక ఆటంకాలు అలాగే ఎదురవుతాయి. అబ్బాయి మీరు వెళ్ళొద్దండి, పరిస్థితులు ఏం బాగాలేదు, జాగ్రత్తగా ఉండండి, ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి. మీరు క్రిస్మస్ క్యారల్స్కి వెళ్ళేటప్పుడు, క్రిస్మస్ ప్రసంగాలు చెప్పేటప్పుడు, క్రిస్మస్ వార్త చెప్పేటప్పుడు చాలా జాగ్రత్త అబ్బాయి. మంచిదే, జాగ్రత్త పఠిస్తూనే మనం ప్రభు ప్రేమను పంచడానికి ముందుకు వెళ్ళాలనే విషయాన్ని కూడా నేను సేవకు జ్ఞాపకం చేస్తున్నా. నిజంగా మరి ఈ అనుదిన మన్నా అనేటువంటి కార్యక్రమంలో నేను అనుకుంటున్నాను, బహుశా 2072వ రోజు, నిన్నటి వరకు ఎన్ని మాటలు వినుంటారు. ఈరోజు దేవుడు అద్భుతంగా నాకు అవకాశం కల్పించాడు. ప్రతిరోజు ఇలాంటి మాటలు మనం వింటున్నప్పుడు మనలో ప్రభు ఇచ్చినటువంటి ఆ నిరీక్షణ అయితేనేమి, ఆ సమాధానం అయితేనేమి, ఆ సంతోషం అని, ఈ మూడు కూడా క్రిస్మస్ లో మనకు కనబడతాయి. యేసు ప్రభు వారిలో మనకు ఆ మూడు కనబడతాయి. ప్రజలకు నిరీక్షణ కలిగించడానికి, సమాధానం ఇవ్వడానికి, సంతోషాన్ని ఇవ్వడానికి ప్రభు వచ్చే విషయం జ్ఞాపకం చేస్తాను. ఇకపోతే మత్తయి సువార్తలో మనకు జ్ఞానం కనబడతా ఉంటారు. జ్ఞానులు ప్రభు వారి యొక్క జన్మను తెలుసుకొని ఆయనను చూడాలని ఆశ కలిగి సుదూర ప్రాంత ప్రయాణం చేసి వచ్చినట్లుగా మనందరం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో. అయితే వారు వచ్చినప్పుడు ఆ ప్రయాణ క్రమంలో మధ్యలో దారి తప్పి కోటకు వెళ్ళారు. ఎందుకని? రాజు పుట్టాడు కనుక. ఎవరైనా యూదులకు రాజు పుట్టాడు కనుక, బహుశా రాజులంటే కోటలోనూ పెద్ద పెద్ద భవనాలు పుడతారని చెప్పేసి దారి మళ్ళీ కోటకు వెళ్ళారు. కానీ అక్కడ రాజు లేడు. ఉన్నాడు, ఒక రాజు ఉన్నాడు, వీళ్ళు అనుకున్న రాజు అక్కడ లేడు. పిల్లరా మరలా తిరిగి ప్రయాణం ప్రారంభించారు. దేవుని దూత వారు సహాయం చేసిన అప్పుడు ఒక మాట ఉంటుంది, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో, వారు అత్యానంద భరితులై. ఆ మాటను చదువుతున్న పిల్లలు ప్రతి సంవత్సరము ఆ మాట నాకు ఎంతో సంతోషం కలిగిస్తుందండి. నేటి దినాల్లో ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు చాలా మందిలో ఆ ముఖాల్లో సంతోషం కనపడం. మరి అది ఎందుకో నాకు అర్థం కాదు. దేవుని సేవకునిగా కొన్నిసార్లు చాలాసార్లు ప్రయత్నిస్తుంటాను ఆ పరిస్థితి మార్చాలని, ప్రార్థన చేస్తున్నాం. అంటే ఎందుకు మాట చెప్తున్నానంటే, ఇక్కడ చూడండి, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లిని మరియను ఆ శిశువును చూచి సాగిలపడి పూజించి పెట్టెలు విప్పి బంగారు సామరి బాణం కాడుకు సమర్పించారు. అంటే వారికి ఒక సంతోషం కలిగింది. ఏంటి? నక్షత్రం వెలిసింది, వింతైన తార. ఆ ఆకాశంలో ఆ వింతైన తార వచ్చిందంటే ఏదో ఒక గొప్ప సూచక క్రియ జరుగుతుంది అనేటువంటిది జ్ఞానుల యొక్క ఆలోచన. ఎవరో ఒక గొప్ప మహోన్నతమైన వ్యక్తి పుడితేనే ఇలాంటి వింతైన తారలు ఆకాశంలో వస్తాయి అనేది జ్ఞానుల యొక్క ఆలోచన. తిరిగేశారు, వారికి ఉన్నటువంటి శాస్త్రాలన్నీ తిరిగేశారు, పుస్తకాలన్నీ తిరిగేశారు, నాలెడ్జ్ ఉన్నటువంటి పరిస్థితి అంతా ఫలానా చోట ఆ రాజు జన్మించాడు అనుకున్నారు. సంతోషం అనిపించింది, ఒక రాజు జన్మించిన రాజును చూడాలనేటువంటి సంతోషం వారిలో వచ్చింది. ఆ సంతోషాన్ని అక్కడితో ఆగిపోకుండా బయలుదేరారు, ప్రయాణం చేశారు.
అయితే వచ్చిన తర్వాత మార్గ మధ్యంలో కొంత అలజడి ఎదురైంది. హెరోదు దగ్గర వెళ్ళారు. అయితే అక్కడ తర్వాత వచ్చేసిన తర్వాత అతను మారింది కదా, అంటే వారి సంతోషాన్ని రెట్టింపు చేసింది వారి ప్రయాణం. శిశువుగా బాలుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని చూసినప్పుడు వారు కలిగి వచ్చిన సంతోషం కంటే కూడా అధికమైన సంతోషం వారు కలిగించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, వారి సంతోషానికి అవధం లేవు. మరి రోజు ఈ క్రిస్మస్ జరుపుకుంటున్నటువంటి నీవు నేను మన సంతోషాన్ని అధికం చేయగలుగుతున్నామా? ఈ క్రిస్మస్ లో మన సంతోషాన్ని ఇతరులకు పంచగలుగుతున్నామా? ఈ క్రిస్మస్ లో మనకున్నటువంటి ఆ సంతోష ఆనందాలను మన తోటి ఇతరులకు పంచగలుగుతున్నాం లేదనే విషయాన్ని గమనించాలి. నేను మళ్ళీ ఒకసారి ప్రారంభానికి వెళ్తా ఉన్నాం. క్రిస్మస్ లో నిజమైన సంతోషం ప్రారంభమైంది ప్రభువారి రాకతో. పరలోక దూతలు భూమి మీదకి వచ్చి గానం చేశారు, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ అని. ఒకరిద్దరు కాదండి, ఒకరో ఇద్దరో ముగ్గురు కాదండి. ఒక మాట ఉంది అక్కడ, గొప్ప సైన్య సమూహం. పరలోక సైన్య సమూహం అనే మాట అక్కడ రాయబడింది. ఏమండి, చూడండి, ప్రతి మనిషి కూడా సంతోషం అనేది ఒంటరిగా జరిగించుకునేది కాదు. నా వరకైతే నేను అంటాను, మరి మీరు ఎలా దాన్ని స్వీకరిస్తారో అది మీ ఇష్టం. నేనైతే అంటాను, సంతోషం అనేది ఒక్కరితో పంచుకునేది కాదు, ఒక్కరే జరిగించుకునేది కాదు. ఇది కేవలము మనిషి యొక్క అంతరంగానికి మాత్రం పరిమితం కాదండి. మరి ఏంటంటేనంటే ఇది అందరితో కలిసి సామూహికంగా జరిగించుకున్నటువంటి ఒక ప్రక్రియ. దేవుడు మనకైతే గొప్ప కార్యం చేశాడండి. మన ఇంట్లో ఒక అద్భుతం జరిగిందండి. ఓకే, దేవానికి సంతోషం. నువ్వు ఎంతగానో గొప్ప కార్యం చేసావు నా ఇంట్లో, నాకు చాలా ఆనందం కదా. నువ్వు కూర్చుండిపోతావా? చెప్పాలి, కూర్చుండిపోతావా? కూర్చోం. ఎందుకంటే ఆ సంతోషాన్ని మనం పట్టలేనంత సంతోషం దేవుడు ఇచ్చినప్పుడు ఇరుగు పొరుగు వారితో ఖచ్చితంగా పంచుకుంటాం. పంచుకోమా? అమ్మ, దేవుడు నాకు అట్లా చేసాడండి. లేకపోతే సంఘంలో సాక్ష్యం చెప్తాం, దేవుడు నాకు గొప్ప కార్యం చేశాడండి. ఇతరులకు పంచుకోండి. అందుకే యేసు ప్రభు వారు లూకా సువార్తలో వారిని ఉపమానం చెప్పాడు. తప్పిపోయిన గొర్రెపిల్ల గురించి, పోగొట్టుకున్నటువంటి నాణ్యం గురించి చెప్పాడు. అక్కడ చెబుతా ఆయన అది దొరికినప్పుడు ఏంటండి ఆ అందరితో సంతోషం పంచుకుందంట. నేను ఒకసారి చదువుతున్నాను చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయంలో ఆ రెండు ఉపమానం జస్ట్ ఊరికి అలా జ్ఞాపకం చేస్తున్నాను. ఏ మనుషులు చూడండి, 3వ వచనంలో 15వ అధ్యాయం 5వ వచనం. అది దొరికినప్పుడు సంతోషముతో దానిని భుజములకు వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను ఇరుగు పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె దొరికిందని వారితో చెప్పును కదా. ఈరోజు మరి క్రిస్మస్ దారి తప్పి తిరుగుతున్నటువంటి మరణం, త్రోవ తప్పిపోయినటువంటి మరణం, క్రమమైనటువంటి విధానాన్ని విడిచిపెట్టి మరణను సరైన త్రోవలను తీసుకురావడానికి ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ సంతోషాన్ని, అరే నేను ఒకప్పుడు ఈ మార్గం విడిచిపెట్టేశాను, ఈ నూతనమైన మార్గం నా జీవితంలో లేదు, కానీ ప్రభు వచ్చి ఆ నూతన మార్గం నా జీవితానికి ఇచ్చాడు. ఒక సంతోషకరమైనటువంటి ప్రక్రియ నా జీవితం జరిగింది అని ఎంతమంది మనం ఇతరులతో పంచుకోగలుగుతున్న క్రిస్మస్ ఆనందాన్ని. ప్రభు నా జీవితంలో గొప్ప రక్షణ, నా పాపాన్ని తొలగించాడు, నా దోషాన్ని తొలగించాడు, నా కొరకు ఈ భూమి మీదకి వచ్చి ఆ సంతోషం నాకు ఇవ్వడానికి తన సంతోషాన్ని వదులుకున్న సత్యాన్ని ఎంతమంది మనం చాటగలుగుతున్నాం. అదే అన్నాడు కదా, తప్పని గొర్రె దొరికేసిందండి, అమ్మయ్య నా గొర్రె నాకు దొరికేసింది, నాకు ఎలాంటి బాధ అనుకోలేదు. మాటను చూడండి, అక్కడ ఇంటికి వచ్చి భుజములు వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, అయ్యా రండి, మీరంతా వచ్చి నాతో పాటు ఏం చేయాలా, సంతోషించండి చెప్తాడంట ఖచ్చితంగా. ఎందుకంటే వర్తస్వత అదే మాట, లోకస్వత మాటను చూడండి, రక్షించిన దాన్ని వెదకి రక్షించడానికి ప్రభు వచ్చాడు. అది ఆయన సంతోషం. ఒక వ్యక్తి పాప మార్గంలో నుండి విడిపించబడిన ప్రభుకు సంతోషం. గమనించాలదే కాదు సమ్మెల్ని. అందుకే అంటాను, సంతోషం అనేది కేవలం ఒక వ్యక్తికి పరిమితం కాదు, ఒక వ్యక్తి అందరంగానే మాత్రం. ఇది సామూహికమైనటువంటి ప్రక్రియ, అందరం కలిసి చేసుకోవాలి. ఒక వ్యక్తి ఏకాంతంగా సంతోషించలేడు, ఇద్దరు ముగ్గురు ఉంటే కలిసి సంతోషించగలుగుతారు. పిల్లల యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననం, ఆయన యొక్క పుట్టుక
అటు పరలోకంలోను ఇటు భూలోకంలోను సంతోషాన్ని నింపింది, సంతోషపడుతున్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఆ మాటలు నేను మరలా చదువుతాను చూడండి. పరలోక సైన్య సమూహము దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, భూమి మీద మనుషులకు సమాధానం. ఏ మనుషులు? ఆయనకి ఇష్టలైన మనుషులు. అనగా పిల్లల సాయంకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనం అందరం కూడా ఈ క్రిస్మస్ లో ఉన్నటువంటి సంతోషం ఏ విధంగా అనుభవిస్తున్నాం? మన ఇంటికి వేసుకున్నటువంటి పెయింటింగ్స్ ద్వారా అనుభవిస్తున్నామా? మనం కొనుక్కున్నటువంటి నూతన దుస్తుల ద్వారా ఆ సంతోషాన్ని కోరుకుంటున్నామా? మన ఇంటి నిండా బంధువులు ఉంటే ఆ బంధువులు వచ్చి అన్నటువంటి సందర్భాన్ని బట్టి మనం సంతోషిస్తున్నామా? దేన్ని బట్టి మనం సంతోషిస్తున్నాం? దేన్ని బట్టి మనము ఆ సంతోషంలో ముందు కొనసాగుతున్నాం? ఆలోచించేయాలి. మళ్ళా జ్ఞాపకం చేస్తాను, యేసు ప్రభు వారి యొక్క జననము అటు పరలోకంలోను ఇటు భూమి మీదను సంతోషభరితమైంది. నేను మరలా ముందు వెళ్తున్న ఆది కాండంలో ఒకసారి ఆనాడు ఏదైనా మనములో ఆదాము ద్వారా మనుష్యులు పోగొట్టుకున్నటువంటి సంతోషం, ఆదాము ద్వారా దేవుడు పోగొట్టుకున్నటువంటి సమాధానం, ఆదాము ద్వారా మనుషులు పోగొట్టుకున్నటువంటి ఆ నిరీక్షణకరమైనటువంటి ఉత్సాహం తిరిగి మరలా యేసుక్రీస్తు ప్రభు వారి రాకతో మనం పొందుకున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కదా ఈ సాయంకాల సమయంలో గమనించిన మాటలు, మనం ఏ సంతోషాన్ని అయితే పోగొట్టుకున్నామో, ఏ సమాధానం అయితే మనం పోగొట్టుకున్నామో, ఏ నిరీక్షణ అయితే మనం కోల్పోయామో, ఏ దేవునితో ఎటువంటి సంబంధాన్ని మనం పోగొట్టుకున్నామో అవన్నీ తిరిగి తేవడానికి యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి అనుమతితో, తండ్రి ఉద్దేశానుసారం, తండ్రి యొక్క ప్రణాళికానుసారం ఈ భూమి మీదకి మానవుడిగా ఏతించిన సత్యాన్ని మనం గమనించాం. మరి రోజు ఈ క్రిస్మస్ నా జీవితంలో ఎలాంటి సంతోషం నింపుతుంది? సరే, ఒకసారి మనం అందరం ఆలోచించేద్దాం. ఈ సాయంకాల సమయంలో గలతీ రాసు పత్రికలు 5వ అధ్యాయంలో ఆత్మఫలాలు ఉంటాయి, మనందరూ తెలుసు కదా. ఆత్మఫలాల్లో రెండవది సంతోషం. దేవుడు తన ప్రజలకు ఇవ్వాలి అనుకున్నది, ఏదైతే తన ప్రజలు కోల్పోయారని ప్రభు ఆశించాడో, ఆలోచన చేశాడో, ఏ సంతోషమైతే తన ప్రజలకు దూరమైందని దేవుడు ఆలోచించాడో, ఏమంటే ఆ మనుషులందరికీ కూడా తిరిగి మరలా ఆ సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వాలనేది తండ్రి యొక్క ప్రణాళిక. అందుకొరకే తన కుమారుని లోకానికి పంపించాడు. పౌలు అంటాడు కదా, చెప్ప సఖ్యము కాని వరము అనుగ్రహించినందుకు దేవుని స్తోత్రం అంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి కదా. చెప్ప సఖ్యము కాని వరమును బట్టి, నిజమే, యేసుక్రీస్తు ప్రభువు అనేటువంటి వరం, క్రీస్తు అనేటువంటి వరం, ఆ వరము మనము ఊహించలేదు కదా. ఎప్పుడైనా మన జీవితంలో ప్రభు వస్తాడు, నాకు గొప్ప రక్షణ అనుగ్రహిస్తాడు, నా జీవితంలో ఎలాంటి ఆనందాన్ని పొందుకున్నానని ఎప్పుడైనా మనం ఆలోచించామంటారా కదా. అందుకే మా పౌలు రాసే చక్కటి మాట, చెప్ప సఖ్యని వరము కొరకు దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ పుట్టిక లేక క్రీస్తు వారి యొక్క జననము లోకంలో ఉన్నటువంటి చీకటి అంతటిని పారదోలి, లోకంలో ఉన్నటువంటి అసమాధానం అంతటిని కూడా తీసివేసి సమాధానకరమైనటువంటి పరిస్థితులను, సంతోషకర పరిస్థితులను ఇవ్వడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కనుక అది చెప్ప సఖ్యము కాని వరం. కనుక వీళ్ళని గమనించండి, ఈ ఆత్మ ఫలాలు ఉన్నటువంటి రెండవది సంతోషం. ఈ సంతోషాన్ని ఈ క్రిస్మస్ లో ప్రభు మనందరికీ అనుగ్రహించిన సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ ఈ క్రిస్మస్ లో మన జీవితాల్లో, ఎవరి జీవితంలో అయినా, ఎవరి కుటుంబంలో అయినా అసమాధానం కానీ, నిరీక్షణ లేని పరిస్థితులు కానీ, సంతోషము లేనటువంటి పరిస్థితులు కానీ, ఏమంటే దుఃఖకరమైన పరిస్థితులు కానీ ఉంటే, ఈ క్రిస్మస్ ను మనందరి జీవితంలో ప్రభు సంతోషంగా మార్చాలని కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఆ సంతోషాన్ని పొందుకోవడానికి మనం అర్హులమా కాదా అనేది మనం నిర్ణయించుకోవాలి. దేవుడు ఎవరిని కూడా అయోగ్యులుగా నిర్మించలేదు. అందరినీ యోగ్యులుగా, యోగ్యమైన వారిగా,
అందరినీ అర్హులుగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఆ అర్హతను, ఆ యోగ్యతను మనిషి పోగొట్టుకున్నాడు. కారణం ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా, తిరిగి పాపములు పడిపోవడం ద్వారా, దేవుని వాక్యానికి అవిధేయులవటం ద్వారా ఆ యొక్క సంతోషాన్ని పోగొట్టుకున్నాడు మానవుడు. దేవుడు తన ప్రణాళికలో భాగంగా, దేవుడు తన చిత్తానుసారంగా, తన ఉద్దేశంలో భాగంగా మానవుడు కోల్పోయినటువంటి సమాధానం ఏదైతే ఉందో, మానవుడు కోల్పోయిన సంతోషం ఏదైతే ఉందో, మానవుడు దూరం చేసుకున్నటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో, మానవుడు కోల్పోయిన నిరీక్షణ ఏదైతే ఉందో, అది యేసు ప్రభు వారి ద్వారా ఇవ్వాలని తండ్రి యొక్క సంకల్పమైంది. అందుకనే ఆ సంతోషాన్ని ఇవ్వడానికే దేవుడు తన ప్రియకుమారుడైన క్రీస్తు లోకానికి పంపించాడు. అందుకే నా మాట, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన స్వర్తమానం అనేటువంటి చక్కటి మాట. కనుక ఇక సాయంకాల సమయంలో చివరిగా నేను ఒక మాటను జ్ఞాపకం చేసిన సందేశం ముగిస్తా. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంది, నేను చదువుతాను చూడండి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, ఇది మనందరూ తెలిసిన వాక్యమే, నేను మరలా చదువుతున్నాను ఒకసారి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఏంటి ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం కదా? ఒకసారి మరలా ప్రశ్నించుకుందాం. ఏంటి ప్రభు ముందున ఆనందం? అయ్యో, నేను 2020 సంవత్సరాల క్రితం సింహాసనం విడిచిపెట్టి వచ్చేసాను, సుఖ సౌఖ్యాలు విడిచిపెట్టి వచ్చేసాను, ఉన్నతమైన స్థలాన్ని విడిచిపెట్టి వచ్చేసాను, అయితే నా తండ్రి మరలా తిరిగి నాకు ఇస్తున్నాడు అనే సంతోషమా? ఏమండి, బహుశా ఉండొచ్చు. కానీ అంతకంటే సంతోషం ఏంటనంటే, తన ఎదురు ఉంచబడిన సంతోషం ఏంటనంటే, ఆనందం ఏంటనంటే, ప్రతి మనిషికి కూడా, భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మానవుడు కూడా ఆయనతో పాటు అన్ని చిజములు ఉండాలి. ప్రతి మనిషికి కూడా అక్కడ స్థలము ఏర్పాటు చేయాలి. ప్రతి వారిని కూడా నాశనకు నడిపించి విడిపించి రక్షణ అనుభవం నడిపించి ఆయనతో పాటు అక్కడికి తీసుకువెళ్ళాలి. అది తన ఆనందం. ఆనందం కొరకు ఎన్ని అవమానాలు నిర్లక్ష్య పెట్టాడండి ఆయన. ఆనందం కొరకు ఎన్ని అవమానాలు, ఎన్ని హేళనలు, ఎన్ని నిందలు, కొట్టారు, తిట్టారు, అపహాస్యం చేశారు, చివరికి సిలువ వేసుకోడు. అని ఎందుకు మా జ్ఞాపకం చేసిన పిల్లరా, ఆయన ఆ సంతోషాన్ని పొందుకోవడం కొరకు ఇవన్నీ అనుభవించి, ఈరోజు నేను అంటాను, ఈ క్రిస్మస్ లో ఆ క్రీస్తు ప్రభువారు మనకు అందించిన సంతోషం ఏదైతే ఉందో దాన్ని అనుభవించడానికి నేను ప్రారంభం చెప్పినట్లు ఎన్నో ఆటంకాలు రావచ్చు. వెనుకలాగే పరిస్థితులు, హేళన చేసే పరిస్థితులు, నిందలు ఉండే పరిస్థితులు అన్నీ రావచ్చు. కానీ ప్రియులరా, ఈ సంతోషాన్ని మనం కొనసాగించాలంటే ఆ ప్రభు ప్రేమను మనం అనిగే పంచుతూ ఆ పంచే క్రమంలో వచ్చినటువంటి నిందలు సహిద్దాం. ఆ ప్రేమను పంచే క్రమంలో వచ్చేటువంటి హేళన మాటలు సహిద్దాం. ఆ ప్రేమను పంచేటువంటి క్రమంలో పిల్లరా అవసరమైతే పిడిగుద్దులు తినడానికి కూడా సిద్ధంగా ఉందాం. ఎందుకు తెలుసా? తద్వారా ఆ బాధ మనలో సంతోషాన్ని కలిగజేస్తాయి, ఆ నిందలు మనలో ఆనందాన్ని కలిగజేస్తాయి, ఆ హేళనకరమైన పరిస్థితులు మనలో ఉత్తేజం నింపుతాయి. కనుక ఆ ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం అని దూత గొల్లలు చెప్పిందో, అక్కడ ఒక మాట ఉంటుంది. వెంటనే వారు బయలుదేరారట. గొల్లలు బయలుదేరి దూత ఏ మాటలైతే వారితో చెప్పిందో ఆ మాటను బట్టి శిశువుని చూశారు, చాలా సంతోషించారు. జ్ఞానులు కూడా చేశారు కదా, అత్యానంద భర్తలు. కనుక ఆ మహా సంతోషాన్ని, ఆ అత్యధికమైన ఆనందాన్ని ఈ 2025లో దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించిపోతున్నాడు. మరి ఆ సంతోషం కొరకు ఎదురు చూద్దాం. ఆ సంతోషంతోనే అనేకులకు ఆ ప్రేమను చాటుదాం. ఆ సంతోషంతోనే మనకున్న ప్రతి బాధను, ప్రతి వేదనను, ప్రతి కష్టాన్ని ఏమైనా సహిద్దాం. ప్రభు నేను మరలా జ్ఞాపకం, ఆయన తన ఎదుటి ఉంచబడిన ఆనందం కొరకు అవమానాన్ని సిలువను సహించి, నిర్లక్ష్యం చేసి అవమానాన్ని సిలువను సహించాడు. మరలా ఆ ఆనందాన్ని పొందు. ఈరోజు అలాంటి శ్రేష్టమైన ఆనందాన్ని ప్రభు మనకి ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. కనుక ఈ క్రిస్మస్ లో ఆ సంతోషంతో పాటు
మన సంతోషాన్ని మన చుట్టుపక్కల ఇతరులకు పంచుతూ, ఆ ప్రేమను పంచుతూ నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని, సంతోషాన్ని మనము మన కుటుంబాలు, మన సంఘాలతో పంచుకుందాం. మన చుట్టూ ఉన్నటువంటి అనేక క్రైస్తవేతరులు అన్యజనులకు ఆ సంతోషం ఉన్నటువంటి ఆ సంతోషం ఉన్నటువంటి ఆనందం ఉన్నటువంటి గొప్ప విశేషం ఏంటనేది వారికి తెలియచెప్పుదాం. ఈ క్రిస్మస్ సంబరాన్ని ప్రభు నామానికి మహిమకరంగా జరిగించుకుందాం. దేవుడు అట్టి కృపలో పరిశుద్ధాత్మ సహాయంతో మనందరినీ కూడా నడిపించును గాక. మరొకసారి నాకు ఇటు అవకాశం కల్పించి నన్ను మీతో పాటు గిడియన్స్ ఆర్మీ అనుదిన మన్నా అనే కార్యక్రమం పాల్గొన చేసినటువంటి మరి దేవుని సేవకులు మా మావయ్య గారు మోషే గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రయాసపడుతున్న అయ్యగారు ఏఆర్ పాల్సన్ గారికి, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు, మనందరికీ మరొకసారి ప్రత్యేకమైనటువంటి వందనాలు. నా కుటుంబ పక్షాన మా సంఘము ఆంధ్ర బ్యాప్టిజం కొరసపడ తెలియజేస్తూ మాట ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ ఈ క్రిస్మస్ లో నిజమైన సంతోషంతో నింపి నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, ఆయన సన్నిధి కాపుదల, గిడియన్ ఆర్మీ అనుదిన మన్నా టీంకి, ఇది నాన్న పాలిభాగస్తులైన ప్రతి బిడ్డకు ఈ క్రిస్మస్ లో ఉన్నటువంటి నిజమైన సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేసి అనేకులకు ఆ మాదిరికరాన్ని చూపించడానికి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్.